Happy birthday to you. Happy birthday to you. Sonia Gandhi, happy birthday to you. Sonia Gandhi, happy birthday to you. Jai Congress. Sonia Gandhi, Zindabad. Sonia Gandhi, Zindabad. Rahul Gandhi, Zindabad. Devadar Nagato. Devadar Nagato. Sonia Nagato. Jai Congress. Jai Congress. Jai Congress. Jai Congress. Jai Congress. Jai Congress. Congress Party Zindabad. Congress Party Zindabad. Sonia Gandhi Nayakatvam. Sonia Gandhi Zindabad. Rahul Gandhi Zindabad. Okay. Right. Right. సోనియా గాంధీ పుట్టినరోజు 9వ తారీఖు. ఇవాళ సోనియా గాంధీ అంటే ఇందిరాగాంధీ కోడలు, నెహ్రూ గారి మన్మరాలు. వాళ్ళు స్వతంత్రం కోసము త్యాగాలు చేశారు. ఎన్నో త్యాగాలు చేసి ఎంతో ఇది చేశారు. వాళ్ళు స్వతంత్రం కోసం పోరాడారు. వాళ్ళ తాతగారు వాళ్ళు పోరాడి ఇది చేసి వాళ్ళు అక్కడి నుంచి ఇందిరాగాంధీ గారు కూడా బ్రిటిష్ వాళ్ళతోని కొన్ని సవాళ్ళు చేశారు చిన్నగుండగానే. అటువంటి ఇందిరాగాంధీకి ఏమన్నారంటే, అరే మా ఇంట్లో సామాన్ అంతా ఎందుకు తీసుకుపోతున్నారని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అడిగితే అప్పుడు ఏమన్నది ఏంటంటే, మా ఇంట్లో ఎందుకు తీసుకుపోతున్నారంటే, నాకు నువ్వు దేశానికి ప్రధానివా అనే ఒక మాట అనేవారు. అవును అవుతానేమో అన్నారు. అదేవిధంగా దేశ ప్రధాని కూడా అయ్యింది. అదే విధానంగా సోనియా గాంధీ ఆయన కొడుకుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నది కాబట్టి మన దేశానికి వచ్చింది కాబట్టి, మన దేశం కోడలు కాబట్టి, మన దేశం ఒక పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసింది. మన దేశంకి వచ్చిన తర్వాత కొంత రాజకీయ నాయకులు, విశ్లేషకులు, దుర్మార్గులు ఏం చేశారంటే, ఆమె మా విదేశీరాలు, మన దేశం కాదు, నువ్వు ప్రధాని కావడానికి వీలు లేదు అని ఒక మాట చెప్పారు. అంటే ఎవరైనా కానీ వేరే కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చిన కూడా అక్కడనే అంటే అది కాదు. ఆ విధానంగా దుష్పరాశం చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో ఇచ్చేశారు. ఆమె మన దేశానికి తెలంగాణ ఇచ్చేది, మన దేశానికి ఎంతో సేవ చేసేది. అదేవిధంగా మనకు అన్ని విధాల ఇచ్చేసింది కాబట్టి ఆమెకి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ. పోచారం గ్రామం, మండలం మెడిపల్లి, జిల్లా నిజామాబాద్. మా పోచారం గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మా గ్రామ కాంగ్రెస్ తరఫున కేక్ కోయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆమె జాతీయ అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది. మన తెలంగాణ ఇవ్వడం ఆ మేడంతోనే సాధ్యమైంది కాబట్టి ఆమెకు ఘనంగా శుభాకాంక్షలు చెప్తూ మా పోచారం గ్రామం తరఫున ధన్యవాదాలు.